ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జనవరిలో ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు, ఇప్పటి వరకు ఎన్ని నెలల పెన్షన్లు ఇచ్చారు, దాంతోపాటు ఎంతమందికి జమ చేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు అయితే 4 పథకాలు వస్తున్నాయి కదా, కొంతమందికి వచ్చాయి అంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. సో వాటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏదైతే కొత్త పెన్షన్లు ప్రభుత్వం అందిస్తామని చెప్పింది 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రేపు ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు కూడా ఈ జిల్లాలకు అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయట. ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది 23 తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఈరోజు 28 తారీఖు, రేపు 29 తారీఖు కాబట్టి సో కొన్ని జిల్లాలకు పెన్షన్లు అనేది కంప్లీట్గా అయినాయి, కొన్ని జిల్లాలకు ఇంకా పెన్షన్లు అనేది రాలేదట. చాలామంది ఆ పెన్షన్ కూడా మాకు రాలేదని అంటున్నారు. ఒకవేళ పెన్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఎంత తీసుకున్నారు ఏంది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఏ జిల్లాలకు ఇచ్చారు ఏందనేది ఒకసారి చూద్దామండి. నల్గొండ, నగర కర్నూలు, ములుగు, మెదక్, మంచిర్యాల, మహబూబ్నగర్, మహబూబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, హైదరాబాద్ జిల్లాలకు అయితే అందిస్తున్నారండి. ఇక రేపు మరొక 10 జిల్లాలతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 రోజులు అయింది కాబట్టి కొన్ని జిల్లాల్లో 70% అయితే కంప్లీట్ అయిందనమాట. సో రేపు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే అందిస్తారండి. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తీసుకున్నారనమాట. మీరు ఏ జిల్లా ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమంది అంటున్నారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు మాకు 1వ తారీఖు నుంచి 10 తారీఖు లోపు ఇస్తే బాగుంటుంది పెన్షన్, ఎందుకంటే 1వ తారీఖు నుంచి 10 తారీఖు లోపు అవసరాలు ఎక్కువ ఉంటాయి, నిత్యావసర సరుకులు కావచ్చు, మందులకు వీటికి అయితే ఖర్చు అవుతాయి. కానీ ప్రభుత్వం నెల చివరి వారంలో ఇవ్వడంతో అది వచ్చిన 4-5 రోజులే ఖర్చు అయిపోతుందని చెప్పి చాలామంది అయితే ఆవేదన పెడుతున్నారు. ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 పథకాలు అయితే ప్రారంభించింది కదా, ఇందులో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ 4 పథకాలకు సంబంధించి కొంతమందికి ఇదైతే సర్టిఫికెట్లు వచ్చాయట, ఇందిరా మహిళలకు సంబంధించి, కొంతమందికి ఏమో రైతు భరోసా, కొంతమందికి ఏమో ఆల్రెడీ డబ్బులు కూడా జమ అవుతున్నట్లు వ్యవసాయ కూలీల కింద 6000 రూపాయలు, ఇలా కొన్ని పథకాలు వచ్చాయట, కొన్ని పథకాలకు రాలేదు. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది అని చాలామంది డౌట్స్ అయితే పడుతున్నారనమాట. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రభుత్వం జమ చేయనుంది. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 10 లక్షల మందికి అయితే త్వరలోనే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వెరిఫికేషన్ అయితే త్వరలోనే ఉండబోతుంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఏదైతే ఎలక్షన్లో, అంతకంటే ముందే వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది వచ్చే వారంలో అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగిందండి తాజాగా. సో పింఛన్లకు సంబంధించి సొమ్ము 200 పెంచుతామని చెప్పేసి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఓటేస్తే అసలు పెంచకపోయే వచ్చే పింఛన్ సొమ్ము ఇంటి పనుల కింద జమ చేసుకుంటున్నారట. పంచాయతీ కార్యదర్శి అయితే అధికారులు దౌర్జన్యంగా దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్ను కింద వృద్ధుల పెన్షన్ సొమ్ము పంచాయతీకి డైరెక్ట్ చేస్తున్నారట. ఇలా సుమారుగా 15 మంది వృద్ధుల సొమ్ము ఇంటి పన్ను కింద అయితే వసూలు చేశారట. ఇది ఎక్కడ జరిగిందంటే మనకు మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలంలో నంగనూరు గ్రామ పంచాయతీ అధికారులు వింతైన నిబంధనలు పేరిట ఆసరా లబ్ధాలకు ఇతర పనులు గ్రామస్తులు ఇబ్బందులు గురి చేస్తున్నారట. ఇంటి పన్ను చెల్లించాలి, ప్రభుత్వ పథకాలు వస్తాయని దరఖాస్తులు, ఇంటి పన్ను పెండింగ్లో ఉందా ముందుగా క్లియర్ చేయండి, నీ కొడుకు ఇంటికి పన్ను కట్టలేదు అందుకే నీకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది కట్ చేసి ఇస్తున్నావు, రసీదు ఏమన్నా ఇవ్వడం లేదట. సో ఆ గ్రామంలో ఆరా తీసిన డిఆర్డిఓ ఇలా ఎందుకు చేశారని చెప్పేసి ప్రభుత్వం అంటే మొత్తానికి 6000 రూపాయలు కట్టాలి, నా భర్త 2 కొడుకులు చనిపోయినను, కూలి పనులు చేసుకొని బతుకుతున్నా, ఇంటి పనుల కోసం నా పింఛన్ డబ్బులు ఆపినరు, పండుగ ఉన్నది, నా బిడ్డలో వచ్చింది, కనీసం 500 అయినా ఇవ్వండి అని కారోబార్ని అడిగినా ఇవ్వలేదు, ఎంత బతిలో అయినా పట్టించుకోలేదని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే అంటున్నారు. ఇక ముసలావ పేరు డొక్క చుక్కమ్మగా నన్నూరు సంబంధించి ఇలా 1000 రూపాయలు మొత్తం ముట్టినాక తర్వాత రసీదు ఇస్తామని పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా కారోబార్ చెప్తున్నారట.